హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మా పిల్లలకి హాలిడేస్. సో ఇంట్లో ఉండేసరికి వాళ్ళకి ఏదో ఒక స్నాక్ కావాలి అంటే ఇంట్లో గార్డెన్లో అయితే పాలకూర ఉండే. సో పాలకూర అండ్ ఆనియన్తో అయితే పకోడీ అయితే చేస్తున్నాను. పాలకూరని అయితే సన్నగా చాప్ చేసేసుకొని, అలాగే ఆనియన్ అయితే పొడుగ్గా సన్నగా చాప్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. కోరియండరు, కర్రీ లీవ్స్, వాము అండ్ జీలకర్రని కొంచెం నలిపేసి వేసుకుంటే ఫ్లేవర్స్ అనేది మంచిగా ఉంటుంది. టేస్ట్కి సరిపడిన సాల్ట్, స్పినాచ్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా స్క్వీజ్ చేసేసుకోవాలి. అందులో నుంచి వాటర్ వచ్చేసిన తర్వాత 1 స్పూను రైస్ ఫ్లోర్ క్రిస్పీనెస్ కోసము. నెక్స్ట్ వచ్చేసి 3 to 4 స్పూన్స్ అయితే నేను శనగపిండిని అయితే యూజ్ చేశాను. మీరు పిండి కన్సిస్టెన్సీని బట్టి డ్రై ఫ్లోర్ని అయితే యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఆయిల్ని కూడా ముందే హీట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా ఆయిల్ కూడా వేడైపోయింది. ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిండిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా ఇందులో వేసేసుకుంటూ అటు ఇటు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అవి మంచిగా కుక్ అయిపోయిన తర్వాత తీసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మిగతా పిండిని కూడా సేమ్ అదే విధంగా వేసేసుకుంటే పాలకైన ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా